ఇలా ఈ విధంగా నీట్గా కడుక్కొని కట్ చేసుకోండి వంకాయని. ఒక కళాయిలో చిటికెడంతా మెంతులు వేసి ఫ్రై చేయండి మంచిగా. మీ దగ్గర తాలింపు గింజలు ఉన్నా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని కట్ చేసుకోండి. 1/2 కేజీ వంకాయలకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయ్యాకే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూడండి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. నీట్గా ఆయిల్ ముక్కలకి అన్నిటిని పట్టేలాగా కలుపుకోండి. చూడండి కలర్గా మారిందో. ఒక 5 నిమిషాల్లో ఇలా 70% కుక్ అవుతుందండి. అప్పుడు ఫస్ట్ వేసి కలిపేయండి. నీట్గా అన్ని ముక్కలకి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి. మళ్ళీ ముక్కలు బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. వంకాయలు తొందరగా ఉడికితే లేతగా తీసుకుంటే అంత జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ నీట్గా చూసుకోండి ముక్కల్ని. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కోసి పెట్టుకున్న 5 టమాటా ముక్కల్ని రుచికి సరిపడా కారం వేసి ఒక 8 నిమిషాల పాటు గిన్నెలో పెట్టి మూటేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా కూర 90% కుక్ అవుతుందండి. నెయ్యి నుంచి కలుపుకోండి. జాగ్రత్త ముక్కలు పిండిపోకుండా చూసుకోండి. మంచిగా కారం ఉప్పు అన్నీ కలిసిపోయేలాగా కలపండి. కొద్దిగంత గరం మసాలా వేసుకోండి. చూడండి పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వెళ్ళిందంటే ఉడికినట్టే. వేడి వేడి అన్నంతో తినేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.